మనం ఉప్మా చేసుకునే రవ్వతోటి మురుకులు ఎప్పుడన్నా ట్రై చేశారా? చాలా బాగుంటాయండి, భలే క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ మురుకులు చేసుకోవడానికి కొలతలన్నీ కూడా ఒకే కప్పుతోటి తీసుకోండి. 3 కప్పుల వాటర్ బండిలోకి తీసుకొని ఇందులోకి రుచి సరిపోయిన ఉప్పు, 1 స్పూన్ వాము, 3 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ కారము, అలాగే 2 స్పూన్లు వెన్నపూస కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని వాటర్ బాగా ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకొని ఉండలు అనేది లేకుండా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసి జల్లెల్లోకి తీసుకొని 2 కప్పుల పొడి బియ్య పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా మనం జల్లించుకున్న పిండిలోకి టేస్టీ సరిపోయిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచిన ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా గట్టిగా కలుపుకొని మురుకులు కొట్టడానికి చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని తగినంత పిండిని పెట్టుకొని ప్లేట్లోకి మురుకులు అనేది ఒత్తుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ మురుకులను వేసుకొని నురగ తగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి.